మన హీరో పోలీస్ బుల్లెట్. మీరంతా ఎవరు? మీకేం కావాలి? మేమందరం మీతో చేరతాం అంకుల్. ఎందుకు? న్యాయాన్ని కాపాడటానికి. నే వద్దంటే ఇక్కడే మేము ప్రాణాలు వదిలేస్తాం. సరే అంటే ఇవాళ నుంచి మేము మీతో పాటు దేశం కోసం పోరాడతాం. డన్. నా హీరోకి పొగట్టలు. అబ్బా ఎందరు చప్పట్లు కొట్టారో తెలుసా? ఏ సుభాష్. థ్యాంక్ యూ. పరాయి వాళ్ళు పొగుడుతున్న సమయంలో మనస్సాక్షి మాట వినిపించదని మహాత్మా గాంధీ ఊరికే అన్నారా? ఇప్పుడు చూడు. ఏయ్ సుభాష్. హాయ్ జ్యోతి. నేను జ్యోతిని కాను, నా పేరు స్వాతి. మనిషి మొహం చూస్తే కొండముచ్చులో ఉంది. ఏమయ్యా, బందర్ లడ్డు పాలకోవ అంటూ సరసాలాడి ఇప్పుడు వెండి కప్పు దొరకగానే నేను కొండముచ్చునయ్యానా? నేను ఎలాంటిదానో నీకు తెలీదు. ఇప్పుడు చూడు. అయ్యయ్యో, నేను నిన్నలేదు. పక్కన కోతుల రాణి ప్రాణం తీస్తుంది. ఇది డియరా? సరసాలాడే లెవెల్కి మూడొచ్చిందా? చియర్స్ ఎవరికి? కోతుల రాణికా? ప్లీజ్ జోక్ లేకుండా నోరు మూసుకో. ఎవరన్నారు? చచ్చా, నేను మిమ్మల్ని అంటానా? ఇదేమిటి? ఏమండి, నీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదని చెప్పు. అమ్మడికి ఎంత ఇంట్రెస్టో చూడు. అవును, ఇంకా కాలేదు. ఎందుకలా? చేసుకుంటుందేమో అడుగు. మహా ఆదుర్దాగా ఉంది. అయ్యో, అలా అడిగితే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కష్టమా? ఏం కష్టం? మీకు నేరస్తులు చంపుతాడు ఏ కష్టం లేదు. మాకు జవాబు ఇస్తే మీదేం పోతుంది? ఏం పోదు. ఇదేనికి? సారీ మేడం, నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తొందరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ఏమిటిది? మనకి వివాహమై 25 ఏళ్ళయింది. 25 ఏళ్ళు ఎప్పుడు రిటైర్ అవబోతున్నారు? ఈ పెన్షన్ తినడానికి ఓ పిల్లాడు కూడా లేడు. ఏ సార్, మీ ప్రాణం మీద మీకు ఆశ లేదా? అంకుల్, ఓం ఆశ్రమం నుంచి నాకు ఇంటర్వ్యూ లెటర్ ఏదైనా వచ్చిందా? లెటరా? నాకు తెలీదమ్మా. ఒకవేళ మీ అత్తయ్యకి తెలిసేమో అడుగు. ఏంటిది? ఓ, ఆ లెటరా? ఆంటీ, ఆంటీ, ఏం తల్లి? ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా? లెటరా? నాకు తెలీదు. సుభాష్ అడుగుమా. సుభాష్, అమ్మా, నాకు తెలిసినంత వరకు లెటర్ వచ్చి వారం రోజులైంది. అవుతే ఏమిటి? జ్యోతితో లెటర్ రాలేదని అబద్ధం ఎందుకు చెప్పావు? ఏం చేయమంటావు? మీ నాన్న అలా చెప్పమన్నారు. ఆయన ధర్మపత్ని, నేను అదే ఫాలో చేస్తున్నాను. ఏంటంటే జ్యోతి ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేదా? అదేం లేదురా. అది ఉద్యోగం చేయడానికి నాకేం అభ్యంతరం లేదురా. సుభాష్, ఆ ఆశ్రమంలో ఉద్యోగానికి పోతే అది అక్కడే ఉండాలి కదూ? అవును, అక్కడే ఉండాలి. ఆ ఆశ్రమం పద్ధతులు అలాంటివి. దానికి మనమేం చేయగలం? సుభాష్, మన గూటి చిలక మనం వదిలిపోతుంది అని బాధగా ఉంది. అయ్యో డాడీ, ఎక్కడికి పారిపోతుంది? అది ఎక్కడికి ఎగిరిపోయినా నేను ఊరికే ఒక విజిలేస్తే చాలు, మన ఇంట్లో వాలిపోతుంది. డాడీ, జ్యోతి జీవిత లక్ష్యం ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ ఒక్క పూటైనా పాఠం చెప్తూ గడపాలని. అందుకోసమే ఎంతో కష్టపడి చదివింది. ఇకపై అది అక్కడికి పోయి ఇంటర్వ్యూ జరిగి వాళ్ళు ఒప్పుకుంటేనే కదా ఉద్యోగం మాట. దీనికి వరి అవడం దేనికి? ఏమి డాడీ, యువర్ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరా? నీ మనసు ఒక బుల్లెట్ లా ఉండద్దు? సుభాష్, yes.
దెబ్బ తగిలిందట, నిద్ర వస్తుందంట. ఏడవకూడదు, నాకేం కాలేదు. పాప, డాడీ, ఈ దెబ్బ ఎలా తగిలింది? మేడమెట్లు దిగేటప్పుడు కాలు జారి పడ్డాను, అంతే. బాగా నిద్ర వచ్చిందా? లేదమ్మా. నొప్పిగా ఉందా? ఏడవకూడదు, నాకేం కాలేదు. ఎవ్వరూ ఏడవకూడదు. మీరందరూ నా కోసం దేవుణ్ణి ప్రార్థించడం చూసిన తర్వాత నా బాధంతా మాయమైపోయింది. డాక్టర్, నాకు దెబ్బ తగిలిందని చూడడానికి పరిగెత్తుకొచ్చిన పిల్లల కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలి రక్తం వచ్చింది. ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. రండి. నువ్వు? నా పేరు జ్యోతి సార్. ఈ ఆశ్రమంలో టీచర్ పోస్ట్కి వచ్చాను. చాలా సంతోషం. చూడమ్మా, సార్, ఇక్కడున్న పిల్లలకి నువ్వు ఒక టీచర్గా ఉంటే మాత్రం సరిపోదు. అమ్మలా నాన్నలా ఉండి ఆప్యాయంగా చూడాలి. అంతేకాదు, వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగును తీసుకురావాలి. yes sir, I'll do my best. ఏం శాస్త్రులు, నవగ్రహాలు ఏమంటున్నారు? ఇళ్లల్లో ఉన్నారా, టూర్లు కొడుతున్నారా? అబ్బే, టూరు లేదు, జోరు లేదు, అందరూ సైలెంట్ గానే ఉన్నారండి. ఏమిటి సైలెంట్ గా ఉన్నారా? వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారని మీరు కూడా సైలెంట్ గా ఉంటారా? అందుకేనా మీకు కబురు చేసింది? నోరు తెరిచేదని చెప్పండి స్వామి. ఆయన చెప్పేదేముందమ్మా, నేను జ్యోతిని వదిలి ఎక్కువ రోజులు ఉండలేను. మా పెళ్లి వెంటనే జరగాలి. నా జాతకం పోలీస్ జాతకం, ఏ గ్రహం నన్నేమీ చేయలేదు. జ్యోతి జాతకంలో కూడా రాజయోగం ఉంది. అది భరణి నక్షత్రంలో పుట్టింది, ధరణి నేలబోతోంది. సూపర్ జాతకం. తమరు నా జాతకం కూడా చూసి చెప్పండి. అన్ని శాస్త్రాలు తెలిసిన వారు కదా, మరి నాకెందుకు కబురు చేశారు? గంట వాయించడానికా? ఇప్పుడు ఇంట్లో గంట వాయించే వస్తున్నారుగా. అయ్యయ్యో, గంట వాయించడం ముఖ్యం ఇప్పుడు. శాస్త్రి గారు, మీకు కబురు చేసింది వివాహానికి శుభలేఖ వేసినట్టు. ఊరికి ఒక సంప్రదాయం. వచ్చినందుకు ఏదో ఒకటి చెప్పి వెళ్ళండి. ఆంధ్రజ్యోతి పంచాంగంలో వచ్చే మాసం మంచి ముహూర్తం ఉందనుకుంటాను. ముందు ఇది దింపండి. ఆ అంటే ఊ అంటే ఆడిస్తుంటారు. ఇక మీద ఆడించను, కాలుస్తాను. పోలీసు వాళ్ళ పంచాంగంలో రేపే మంచి ముహూర్తం అని రాసింది. ముందు అది ఫిక్స్ చేయండి. పోలీస్ పంచాంగం టైం సరిగా లేదు, నేను జారుకుంటాను. ఉండండి, జాతకం చూడటం తెలీదా? జాతకం చూడటం తెలీదా? నాకా? ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళందరూ జాతకాలు చూస్తున్నారు. ఇంకా నేనెందుకు కరివేపాకలా? ఒంటింట్లో పత్రం లేదన్నావుగా, ఈయన తీసుకెళ్ళి రుబ్బే. మీరుండండి, ఆయన అసలే వణిగిపోతున్నాడు. ఇస్తే పారిపోతాడు. స్వామి, తాళి కట్టినా ఇల్లు కట్టినా మీ వాళ్ళు రావాలి, ముహూర్తం పెట్టాలి. అదే కదా సంప్రదాయం. చప్పున ఒక మంచి రోజు చూసి చెప్పండి. చూడిస్తే కదా. ఇలా చూడండి, ఎల్లుండి నుంచి ఆషాఢ మాసం, శూన్య మాసం. శుభకార్యాలను గురించి ఎవ్వరూ ఆలోచించనే కూడదు. ఆ తరువాత వచ్చేది శ్రావణం. శని ఇన్ క్లైమాక్స్. శని ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఈ పీరియడ్ లోనే దుష్యంతుడు శకుంతల్ని మరిచిపోయాడు. అలాగా? ఎక్కడున్నాడు ఆ శని? దేనికి? వాణ్ణి కూడా కాలుస్తారా? 2 మాసాలు పోతే వేరే ఇంటికి మారిపోతాడు. ఎందుకు అనవసరంగా బుల్లెట్ వేస్ట్ చేసుకుంటారు? జ్యోతి, ఏంటండి ఇంత రాత్రి వేళ డిస్టర్బ్ చేస్తున్నారు? ప్రేమికులకు రాత్రి పగలు అనే తేడా లేదు. ఎప్పుడు మూడొస్తే అప్పుడే. అది సరే, మీరిప్పుడు స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారా, ఇంట్లో నుంచి మాట్లాడుతున్నారా? నేను మా ఇంట్లోంచి మాట్లాడడంలే, చెట్టు మీద కూర్చుని మాట్లాడుతున్నా. అది మీ ఆశ్రమం ఎదురుకుండా ఉన్న చెట్టు మీద కూర్చుని. అయ్యో, చెట్టు మీద నుంచా? ఏమిటి సడన్ గా కోతిలా మారారు? ఏంటి కోతిలా మారానా? ఎవరు నీకు టీచర్ పోస్ట్ ఇచ్చింది? మనిషి మనిషిగా మారకముందు కోతిలాగే ఉన్నాడు, తెలుసా నీకు? ఇప్పటికీ ఇంకా మీరు కోతిలాగే ఉన్నారా? అమ్మడు, కళ్ళు తాగిన కోతి, ప్రేమలో పడ్డ మనిషి ఇద్దరూ ఒకటే. తలాతోక తెలీదు. అత్సర్లే, కోతుల కథ వదిలే, నీ కథ చెప్పు. ఎలా ఉంది మీ ఆశ్రమం? ఇది ఆశ్రమం కాదు, ఒక దేవాలయం. ఏమో, మీ ఆలయంలోకి నాలాంటి భక్తుల్ని రానివరా? ఆ దేవాలయంలో ఏ దేవుడున్నాడు?
క్విక్ క్విక్, త్వరగా బాడీస్ని క్లియర్ చేయండి. నమస్కారం కమిషనర్ సార్. ఇది మా ఓం ఆశ్రమానికి చెందిన బస్సు. అవును, ఇప్పుడే నాకు తెలిసింది. కానిస్టేబుల్, డ్రైవర్ బాడీ దొరికిందా? నో సార్. ఈ బస్సును డ్రైవర్ తోలలేదు సార్. మా ఆశ్రమంలో ఉన్న గడుగాయ పిల్లలే తోలేరు. డ్రైవింగ్ తెలియలే, కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ సంగతి మీకెలా తెలుసు? మా డాడీ ఫోన్లో చెప్పారు. డాడీ అంటే? డాడీ అంటే మా ఆశ్రమం ప్రిన్సిపాల్. మీరంతా ఆశ్రమానికి చెందిన వాళ్ళ? నోనో, దీనికి చెందకపోయినా ఇక్కడ సేవ చేస్తుంటాం. ఈ ఆశ్రమం మాకు దేవాలయం సార్. మీరు? నేనెవరనేది ముఖ్యం కాదు, అయినా చెప్తాను. నేను ఒక అడ్వకేట్ని. దాదాపు 3 లక్షల మంది ఉన్నాం. ఇటువంటి పుణ్యస్థలం మీద పోలీసు వాళ్ళకి అనుమానం అనేది రాకూడదు. సపోజ్ అలా వస్తే నేను కోర్టులో కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాడీస్ ఆశ్రమానికి పంపండి ప్లీజ్. ఇక్కడి దాకా బాడీస్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. తక్కిన పనులు నా పిల్లలు చూసుకుంటారు. వీళ్ళ దహనకాండ పూర్తయ్యే వరకు మేము తోడుగా ఉంటాం. ఐఎమ్ సారీ, ఈ ఆశ్రమంలోకి పోలీసులు రావడానికి పర్మిషన్ లేదు. ఏ? పవిత్రమైన ఈ ధర్మక్షేత్రంలో పోలీసులు మిలిటరీ వచ్చి ఏం చేయబోతారు? చిల్డ్రన్, నిన్న బస్సులో పిల్లలు చావడం యాక్సిడెంట్ కాదు, కావాలని ఎవరో చేయించిన హత్యలు. ఎవరికి తోచినట్టు వారు అనుకోవచ్చు. దేవుడు అధికారాన్ని అందరికీ ఇచ్చాడు. ధర్మం పేరుతో అక్రమాలను చేసే వాళ్ళను శిక్షించడానికి ఆ దేవుడు మనిషికి శక్తి కూడా ఇచ్చాడు. అక్రమాలు చేసే వాళ్ళందరినీ శిక్షించాలంటే ఆ దేవుడు అవతారం ఎత్తి రావాలి. సార్, ఈ న్యూస్ యాక్సిడెంట్. గుడ్ మార్నింగ్ డాడ్. సార్, దిస్ ఇస్ సార్, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హలో హలో. ఓం ఆశ్రమం స్టూడెంట్స్ వచ్చింది యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఎవడయ్యా వాడు పిచ్చోడ్లా వాగుతున్నాడు? అది యాక్సిడెంటేనయ్యా. సార్, ఇది యాక్సిడెంట్ కాదు, ఇట్స్ అ మర్డర్. చట్టాన్ని కాపాడి ప్రజల్ని రక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇలాంటి వాళ్ళుంటే ఈ దేశం ఎలా బాగుపడుతుంది? పోలీసులట, పోలీసులు.
ఇంత రాత్రి వేళ వచ్చారు? ఇక్కడికి ఎవరో రాకూడదు. ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంది. మీరు ఎలా వచ్చారు? నువ్వు ముందు కిందకి రా. సుభాష్, ఎందుకు ఈ రిస్క్? ఏమిటిదంతా? ఈ ఆశ్రమాన్ని నువ్వేమన్నా? దేవాలయమా? అవును. ఇది దేవాలయం కాదు, వల్లకాడు. సుభాష్! అవును, వల్లకాడే. దేవాలయాన్ని కాపాడడానికి తుపాకులెందుకు? వేటాడే కుక్కలెందుకు? మృగాల్ని బంధించే ఈ ఇనప వలయాలెందుకు? మీ ఆశ్రమం పిల్లలు ఎలా చెప్పారో తెలుసా? ఈ మృత్యు గుహలో నువ్వు ఉంటావా? పొద్దు రాపోదాం. నాకు చేతిలో చెయ్యేసి ఒట్టేయాలి మీరు. ఏమిటో చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. జ్యోతి! సుభాష్, నేను మీరు రమ్మంటే వచ్చేస్తాను. కానీ ఆశ్రమంలో ఉన్న అనాథలుగా దేమవుతుంది. ఈ శ్మశానంలో అనాథ బాలబాలికలందరూ మారణ హోమానికి బలై మట్టిలో మట్టిగా కలిసిపోవాలా? అది నీ పని కాదు, నా పని. నే చూసుకుంటాను. ఈ ఆశ్రమంలోని ద్రోహులందరినీ ఉరి తీయించకుండా నే వదిలిపెట్టను. చనిపోయిన ఆ చిన్నారి పిల్లల ఆక్రందన ఇంకా నా చెవుల్లో మోగుతూనే ఉంది. వీళ్ళందరినీ పట్టుకోవడానికి సాక్ష్యం కావద్దా? మీ డిపార్ట్మెంట్ అడిగితే ఏం చెప్తారో? అందువల్ల నేను ఇక్కడే ఉండి సాక్ష్యాలు కనిపెట్టి మీ దగ్గరకు వస్తాను. కొట్టేశారు, వద్దనకండి.